హాయ్ ఫ్రెండ్స్, ఊహించని ట్విస్ట్తో భారత్లోని అతిపెద్ద బ్యాంకు కుంభకోణం గురించి విన్నారా? ఇది 13,500 కోట్ల మోసం కదా, మెహుల్ చోక్సీ కదా. సిట్ బ్యాక్, ఈ రోలర్ కోస్టర్ స్టోరీని లెట్స్ అన్రివీల్ చేద్దాం. మెహుల్ చోక్సీ గీతాంజలి జేమ్స్ అనే భారీ జ్యువెలరీ సామ్రాజ్యం యజమాని. అతని మేనలుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 7 ఏళ్ల పాటు మోసం చేశారు. ఎలాగంటే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు నుంచి లోన్లు తీసి వాటిని విదేశాల్లో దాచారు. కానీ ఈ కథ మొదలైంది 2018లో ఒక బాంబ్ షెల్లా బయటపడినప్పుడు. ఇది ఒక సినిమా స్క్రిప్ట్లా ఉంది. చోక్సీ మరియు నీరవ్ మోదీ బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను సృష్టించారు. ఈ ఎల్ఓయూస్తో విదేశీ బ్యాంకుల నుంచి లోన్లు తీసి ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా దాచారు. 7 ఏళ్లలో 13,500 కోట్లు స్మోక్లా ఆవిరైపోయాయి. పంజాబ్ నేషనల్కి ఈ మోసం గురించి తెలిసేసరికి చోక్సీ ఇండియా నుంచి పారిపోయాడు. ఎక్కడికంటే ఆంటిగ్వాకి. 2018లో చోక్సీ ఆంటిగ్వాలో సిటిజన్షిప్ తీసుకుని సెటిల్ అయ్యాడు. కానీ 2021లో ఒక ట్విస్ట్. అతను ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికాలో పట్టుబడ్డాడు. చోక్సీ చెప్పిన కథ, నన్ను కిడ్నాప్ చేశారు కానీ అధికారులు ఉన్నారు. ఇది ఎక్స్ట్రాడిషన్ నుంచి తప్పించుకునే డ్రామా. ఆ తర్వాత అతను బెల్జియంలో సెటిల్ అయ్యాడు. కానీ అక్కడ కూడా అతని లక్ అవుట్ అయింది. ఏప్రిల్ 12, 2025న బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. భారత్ యొక్క సిబిఐ మరియు ఈడీ అభ్యర్థన మేరకు అతన్ని ఆసుపత్రి నుంచి వస్తుండగా పట్టుకున్నారు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. ఎక్స్ట్రాడిషన్ కోసం లీగల్ ఫైట్ జరుగుతోంది. కానీ చోక్సీ లాయర్ చెబుతున్నారు అతని ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇది కోర్టులో ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. My client Mehul Choksy has been arrested in Belgium, and at the moment he is in custody, and will be starting the process of filing an appeal against this, and then as a process of appeal we'll be requesting that he should be pulled out of the prison. And the major ground is that because of the ill health and he's undergoing cancer treatment, and of course he's not a flight risk at all. ఈ కేసు కేవలం డబ్బు గురించి కాదు, ఇది బ్యాంకింగ్ సిస్టంలోని లోటుపాట్లు, నమ్మక ద్రోహం మరియు న్యాయం కోసం పోరాటం గురించి. మరి మీరేమనుకుంటున్నారు? చోక్సీ భారత్కు వస్తాడా, లేక ఈ డ్రామాకి మరో ట్విస్ట్ ఉంటుందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.